డాక్టర్ గారు, నేను రాజమండ్రి నుంచి రాస్తున్నాను. నా పేరు సోమేష్. నా వయసు 45 సంవత్సరాలు. నాకు 2 సంవత్సరాల వరకు పొగాకు నమిలే అలవాటుండేది. ఇప్పుడు మానేశాను. నెల రోజులుగా తినడంలో చాలా ఇబ్బంది పడుతున్నాను. నాలుకపై తెల్లటి మచ్చలు ఏర్పడితే డాక్టర్ని సంప్రదించాను. ఆయన మౌత్ క్యాన్సర్ అని అన్నారు. నేను పొగాకు నమలడం వల్లనే నాకు మౌత్ క్యాన్సర్ వచ్చి ఉండొచ్చా? లేక మరేదైనా కారణం అయి ఉండొచ్చా? దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చాలాసార్లు నోటికి కానీ గొంతుకి సంబంధించిన క్యాన్సర్లు అన్ని పొగాకుతో రిలేటెడే ఉంటాయండి. అయితే ఒక 100 మందికి నోటి క్యాన్సర్ కనుక వస్తే అది అందులో 80% మందికి పొగాకు తీసుకోవటం మూలంగానే వస్తుంది. అందుకనే పొగాకు తీసుకుని మీరు తినడం మానేసినా కానీ ఆ రిస్క్ అయితే కొంత ఉంటుంది. అందుకనే సంవత్సరానికి ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి అయినా కానీ ఈఎన్టీ డాక్టర్ తోటి మనం నోరు, గొంతు, ముక్కు ఇవన్నీ స్క్రీనింగ్ లాగా పరీక్షలు చేయించుకుని